ఇక్కడ హిప్ జాయింట్ దగ్గర బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆ బోన్ అనేది చచ్చిపోతుందండి. దాన్ని ఏవియన్ హిప్ అంటారు. సో అన్ని తుంటి నొప్పులు ఏవియన్ హిప్ కాదండి. కొన్నిసార్లు అది సింపుల్ స్ప్రెయిన్ కూడా అవ్వచ్చు. ఏవియన్ హిప్లో స్టేజెస్ ఉంటాయి. మనం లాస్ట్ స్టేజ్లో కనుక వస్తే ఇక ఒకటే ఆప్షన్ టీహెచ్ఆర్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో అందుకని తుంటి నొప్పిని అశ్రద్ధ చేయకూడదండి. సో ఎందుకు వస్తుంది సార్ ఈ ఏవియన్ హిప్ అంటే? ఏదైనా స్టీరాయిడ్స్ ఎక్కువ తీసుకున్న రావచ్చు, లేదంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు రావచ్చు, లేదంటే ఏదైనా యాక్సిడెంట్స్ అయ్యి ఏదైనా ఫ్రాక్చర్స్ అయినప్పుడు రావచ్చు, ఫ్రాక్చర్ డిస్లొకేషన్ అయినప్పుడు రావచ్చు, సికిల్ సెల్ అనీమియా అని కొన్ని ఉంటాయండి. వీళ్ళల్లో కూడా రావచ్చు ఈ తుంటి నొప్పి అనేది. సో ఇది ఏంటంటే ఎక్స్రేలో మనకి కనపడదండి. ఎక్స్రేలో కనపడేసరికి చాలా స్టేజ్ దాటిపోతుంది. సో అందుకని మనకి ఎర్లీ డయాగ్నోసిస్లో ఎంఆర్ఐ పెల్విస్ విత్ బోత్ హిప్స్ అని చేస్తాము. ఎంఆర్ఐలో అయితే మనకి అది తొందరగా డిటెక్ట్ అవుతుంది, ఎర్లీగా డయాగ్నోజ్ అవుతుంది మనకి.